యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు సాతానుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న మీదట ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన శోధించాడు. శరీరాశతో శోధించాడు, నేత్రాశతో శోధించాడు, జీవపు డంబముతో శోధించాడు. ఇవన్నీ లోక ఆశలని అర్థం. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. కాబట్టి సాతానుడు కలిగించాడు, శరీరాశ కలిగించాడు, నేత్రాశ కలిగించాడు, జీవోడము కలిగించాడు. శరీరాశ ఆకలి, నేత్రాశ లోకం అంతా సంపాదించుకోడు. మూడోది జీవోడము గర్వం, నువ్వు పైనుండి దూకు, నీ దేవదూతలు కాపాడుతారు. ఇలాగా జీవపు డంబం, గర్వం, నువ్వు శక్తిమంతుడు, బలవంతుడు, దేవుని కుమారుడు కదా, పైనుండి దూకు, నీ దేవదూతలు వచ్చి నేను కాపాడుతారు కదా అని గర్వాన్ని కలిగించి, ఈ మూడింటిని కలిగించినప్పుడు ఆయన వాక్యం ద్వారానే, మనుష్యుడి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మనం జీవించేది దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల, జీవాహారం వల్ల, జీవజలాలు అవి నేను బ్రతికిస్తున్నాయని అర్థం. దేవుని వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించాడు. రెండవది పిల్లరా అన్నాడు కదా రొట్టె వల్ల. రెండో విషయం ఏంటంటే నేత్రాశ. కొండ మీదకి తీసుకెళ్ళాడు, లోకాన్ని మొత్తాన్ని చూపించాడు. ఇది నాకు ఇవ్వబడింది, నీవు నాకు మ్రొక్కితే నేను నీకు ఇస్తానన్నాడు. ప్రభువారు గద్దించాడు, ప్రభువాన్ని శోధించవలదన్నాడు. మూడోసారి గద్దించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము, ఆ 3 మాటలు చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త, శరీరాశ, నేత్రాశ, జీవడం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, దుష్టుని వలన కలిగినవి. కాబట్టి ఆడు అగ్ని బాణాలు వేసినప్పుడు అంట, ఖడ్గము, మనం వాక్యపు ఖడ్గంతో ఎదిరించినప్పుడు, వాక్యపు ఖడ్గముతో ఎదిరించినప్పుడు మాత్రమే అతడు పారిపోతాడు. నీ సొంత మాటలు వేల కొలది నీ సొంత మాటలు చెప్పినా వాడికి భయం కలగదు. సాతానికి భయం కలిగేది దేవుని వాక్యపు ఖడ్గమే. పిల్లలు గమనించండి, శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలన్నట్లుగా ఆజ్ఞాపించమని. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవించునని మాట్లాడుతుంది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరం ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులు తీర్చి పట్టుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పి లేఖనం చూపించి, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని. ప్రభు అయిన నీ దేవుని శోధింప. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ చెప్పుకున్నారా దేవుడు అని మాట్లాడితే, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు అయిన నీ దేవుని శోధింప. మూడో విషయం, మరలా ఎత్తుగల ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ దాని మహిమ అంతటి ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలు వీటన్ని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పువ్వు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించు, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని చెప్పాడు కదా. వాక్యపు ఖడ్గము ద్వారానే మనం జయించగలం. అంటే కరువు వచ్చింది, ఖడ్గం ఎత్తి సాతాను చూపించి కరువుతో చెప్పాలి. మనుషుడు రొట్టె వలన కాదు సాతానా, దేవుని నోటి నుంచి మాటలు మేము బ్రతుకుతాం. భౌతిక సంబంధమైన వాటి వల్ల, భౌతిక సంబంధమైన ఆహారం తింటే శరీరం ఒకటే బ్రతుకుతుంది, ఆరోగ్యం వస్తుంది. దేవుని వాక్యం తింటే శరీరానికి ఆత్మను బ్రతికించగలుగుతుంది. ఆ స్టెబిలిటీ మన హృదయంలోనికి వస్తుంది. వాక్యపు వాగ్దానాలు మనం నమ్మదగినవి. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానాలు ఎత్తి సాతాను చూపించినప్పుడు ఆకలి సాతాను పారిపోయి. రెండవది లోకాశ సాతాను. వారు ఇవి సంపాదించుకున్నాయి, వాళ్ళ బిల్డింగ్లు చూడు, వాళ్ళ ధనం చూడు, వాళ్ళ బంగారం చూడు, వాళ్ళ నెక్లెస్లు చూడు, అట్లుంటుంది సాతాను. మనం గద్దించాలి, సాతానా ఇవి భూ సంబంధమైనవి, ఆత్మ సంబంధం అలంకరణ ధరించుకోమన్నాడు. మాకు అవి చాలని మనం ఎత్తి చూపించిన వాడు పారిపోదు. గర్వం, ఇక జీవబడము,
ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషికి ఎక్కడ లేని గర్వం, అహంకారం. వాడు కనుల్లో ఉంటుందంట అహంకారం, వాడు చూపులో ఉంటుందంట అహంకారం, వాడు తల ఎత్తి తిరగడంలో ఉంటుందంట, శరీరంలో ఉంటుందా, మాటల్లో ఉంటుంది గర్వం. ఒంటి నిండా గర్వం పులుముకుంటాడు. ఒంటి నిండా గారు వాడు నడక గర్వమే, వాడి బట్టలు గర్వమే, వాడు మాటలు గర్వమే, వాడి చూపులు, వాడి అహంకారం, తలెత్తి తిరగటం, ఇవన్నీ గర్వం. వాడికి ఇవన్నీ ఆస్తిపాస్తులన్నీ సమకూడిన తర్వాత భయంకరమైనటువంటి అహంకారం, గర్వం వస్తుంది. ఇదా జీవపు డబ్బు అని అర్థం. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. వీటిని జయించాలంటే దేవుని యొక్క ఆత్మ ఖడ్గం ధరించుకోమన్నాడు. సర్వాంగ కవచంలో ఒకటైనటువంటి కదా ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే నువ్వు జయిస్తావు. ఆత్మ ఖడ్గం అంటే సమస్యకు ఖడ్గం. వాక్యమే ప్రామాణిక, వాక్యమే జీవం. నీ వాక్యము నన్ను బ్రతికించు, నా బాధలలో నాకు నెమ్మది. ఎన్ని బాధలు నా నెమ్మది. వాక్యం చదువుకుంటే నెమ్మది వస్తుంది. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము చీకటి గల చోట్ల వెలిగిస్తుంది. వాక్యమే ఆహారం, వాక్యమే జీవజల, వాక్యమే దేవుని మాట. దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట భూమి ఆకాశంలో గతించిపోతాయండి, కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పుల్లైన సున్నైనా తప్పిపోదని మాట. తప్పులు వెతుకుతూ ఉన్నారు లోకస్తులు. గ్రంథంలో తప్పులు వెతుకుతున్నారు. బైబిల్ గ్రంథంలో తప్పు పట్టగలిగిన అంత జ్ఞానివాను. బైబిల్ మర్మాలే అరకిమూర్తి గారే అణువుల పరమాణం అంతా కూడా మనకు తెలియదు. సముద్రంలో అణువుల పరమాణం అంతా కూడా మనకు తెలియదని మాట్లాడు పండితుడే. తప్పులు వెతుకుతావా? జాగ్రత్త. నీ తప్పులు ఆయన పట్టుకుంటాడు. తీర్పు తీర్చుకుని మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు. క్షమించండి మీరు క్షమించబడుతుంది అన్నాడు. తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎవడు అని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యము కట్టు, వాక్యపు వాగ్దానాలు ఎత్తి చూపించాలి. ఆకలైనప్పుడు దేవుని వాగ్దానం ఎత్తి చూపించాలి. రొట్టె వలన కాదని చెప్పాలి. దేవుని నోటి నుంచి వచ్చి మాట వల్ల మేము జీవిస్తున్నామని చెప్పగలిగిన ధైర్యం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. సాతానుని శోధించినప్పుడు, లోక ఆశల చేత నేను శోధించినప్పుడు, ధనాశ చేత శోధించినప్పుడు, ఇవి క్షణికమైనవి, ఇక్కడ నశించిపోతాయి, మేము నిత్యత్వంలో అనే అనుభవిస్తామని చెప్పి, ఆ బంగారు వీధిలో నడవగలుగుతామని చెప్పారు. బంగారు పట్టణాన్ని బంగారు వీధులు వేసి మా కోసం కట్టాడు ఆయన. అట్లా దేవుని వాక్యం చూపించాలి. గర్వం వచ్చినప్పుడు ప్రియులరా, లోకమంతా సంపాదించుకోవాలంటే నాకు మొక్కమన్నాడు. ఇదొకటి విషయం. లోకస్తులు రెండు చేతులు జోడించి అందరికి నమస్కరిస్తుంటారు. జాగ్రత్త. నమస్కారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మాత్రమే ఇవ్వవలసింది నమస్కారం. నీవు నాకు మొక్కమన్నాడు, నీవు నాకు నమస్కరించదే అన్నాడు. కాబట్టి ఎంత ప్రాముఖ్యమైందో దేవునికి చెందవలసిన ఆ గొప్ప ఖ్యాతి మనం లోకస్తులకు, విగ్రహాలకు, మనుషులకు ఇస్తున్నామని అర్థం. అవసరతల కోసం నమస్కరిస్తున్నామని అర్థం. జాగ్రత్త. ఈ లోకం ఆశల కోసం, ఈ లోక ధనం కోసం, ఈ లోక అభోగాల కోసం నమస్కారం ఎవరికి చేయకూడదు. ఈ విగ్రహానికి చేయకూడదు, మనుషులకు అసలుకే చేయకూడదు. ఇప్పుడు మనమైతే క్రైస్తవ్యంలో వందనాలక్క వందనాలని రెండు చేతులు ఎత్తి ఒకరొకరు చెప్పుకుంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. వందనాలని చెప్పొచ్చేమో, ఒకవేళ ప్రైజ్ టు జీసస్ అని చెప్పి స్తోత్రాలు చెప్పవచ్చు. వందనము వందనం వందనం దేవునికి మాత్రమే చెందాలి. నమస్కారం దేవునికి మాత్రమే చెందాలి. అలా కాకుండా సాతాను శోధించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సర్వాంగ కవచం ధరించుకుంటేనే శక్తిమంతులై మనం నిలబడగలుగుతాం, అగ్ని బాణములను ఆర్పగలుగుతాం. కాబట్టి పోరాటంలో మనం
సర్వాంగ కవచం ధరించుకుంటేనే జయించగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ఇచ్చే కృప ద్వారా, ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ద్వారా మనం లోకాన్ని, లోకాశలను జయించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, అయ్యా మా శత్రువులు జయించడానికి నీవు మాకు సహాయం చేయమన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సర్వాంగ కవచం ధరించుకునే శక్తిని ఇస్తాడు. సర్వాంగ కవచం అంటే ఏంటో నీకు తెలియజేస్తాడు. దాని ద్వారా ఎలా సాతాను జయించగలవు, శత్రువును జయించగలదో నీకు నేర్పుతాడు. ఆయన నీకు తోడుగా వచ్చి సహాయం చేస్తాడు. నువ్వు మనుషుల వైపు, ఈ లోక సంబంధమైన ఆకలైన, శరీరాశ, నేత్ర, జీవుడ, వీటన్నిటి వైపు నీవు చూస్తున్నప్పుడు, మనుషుడు ఎవరు నీ మీదకి దాడి చేసినప్పుడు ఎవరు సహాయం చేయలేరు. కాబట్టి శత్రువుని జయించాలి, శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి, జీవుడమును జయించాలి, కామక్రోధ పదవత్సరాలు జయించాలి, గర్వం, ఈర్ష, అసూయ, ద్వేషాలను జయించాలి. అలా జయించాలంటే దేవుడిచ్చే సర్వం కవచం ధరించుకోవాలి. దేవుని సహాయం కోసమై దావీదు గారు వేడుకున్నట్టు కూడా మనం కూడా, అయ్యా మమ్మల్ని విడనాడొద్దయ్యా, మా సేనతో రావటం మానుకోవద్దయ్యా, మనుషుల సహాయం, మేము మనుషుల సహాయం మేము కోరుకోవట్లేదే, శత్రువులు చేసిన నువ్వే నాకు సహాయం దయచేయాలి. ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలా ప్రార్థన చేయాలి. నీ వల్లనే మేము గొప్ప కార్యములు చేస్తామయ్యా, నీ వల్లనే మేము శూర కార్యములు జరిగిస్తాం, నీ వల్లనే మేము శూర కార్యములు జరిగించగలుగుతాం అని దావీదు గారు ప్రార్థించినట్లుగా మనం కూడా సహాయం కోసం వేడుకోవాలి. మనుషులు చేతులు చాపుదాం, దేవుని వైపు చేతులు చాపుదాం. ఆయన నిన్ను విడనాడాడంటే నీవు దేవుని మాట వినట్లేదని. దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వింటావో ఆయన నిన్ను తోడుగా వస్తాడు, నిన్ను దీవిస్తాడు. సైన్యం నీ తోడుగా, నీ కుటుంబం తోడుగా ఉంటాడు. నేను విడనాడాడు బిడ్డ, ఎన్నడూ విడిచిపెట్టను, ఎన్నడూ విడనాడను. తల్లి విడిచినా నేను విడవను అంటున్నాడు. వాగ్దానాలను స్వతంత్రం తెచ్చుకున్నాను. కాబట్టి ప్రార్థన చేద్దాం, అయ్యా నేను మనుషుల సహాయం కోసం వెళుతున్నానేమో, నేను మనుషుల సహాయం వైపు చేతులు చాపుతున్నాను, క్షమించాయా నా అవసరతల కోసం. నీ వైపు చేతులు చాపడానికి శక్తి, బలం, ధైర్య, విశ్వాసం దయచేయ. నీ వల్ల గొప్ప కార్యాలు చేయడానికి శక్తి, బలం దయచేయని ప్రార్థన చేద్దాం. అయ్యా మనుషుల వైపు చూస్తున్నాను క్షమించే, లోకం వైపు చూస్తున్నాను క్షమించే అని అడుగుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి శత్రువులు జయించే బలం అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.